సూపర్ ఎక్స్క్లూజివ్ చూద్దాం. ఇక బోరుగడ్డ బెయిల్ అయితే వచ్చినట్లు తెలుస్తుంది. అనిల్ అయితే జైల్లోనే ఉన్నారు. 2 రోజుల క్రితం అనంతపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే గతంలో బెయిల్ కోసం బోరుగడ్డ తప్పుడు పత్రాలు సమర్పించారు. తల్లి ఆరోగ్యం బాగా లేదని నకిలీ మెడికల్ సర్టిఫికేట్స్ కోర్టుకి సమర్పించారు. కోర్టు సీరియస్ కావడంతో ఆ కేసులో విచారణ కొనసాగుతుంది. ఈ కేసు విచారణ జరుగుతూ ఉండడంతో బోరుగడ్డ అనిల్ విడుదల కాలేదు. బయటికి వచ్చే ఛాన్స్ లేదంటూ ప్రచారం జరుగుతుంది. అన్ని వ్యవస్థలను గెలికేశాడంటూ కూడా బోరుగడ్డ అనిల్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. రైట్, ఇక 2 రోజుల క్రితం బెయిల్ వచ్చినా కూడా బోరుగడ్డ అనిల్ జైల్లోనే ఉంటారంటూ కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి లైవ్ లో మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి. దీపిక, ఏదైతే సీఎం చంద్రబాబుని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని లోకేష్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్ అంటే వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్, గుంటూరు చెందిన అనిల్ అప్పటికే అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చాలా రోజులు రిమాండ్లో ఉన్నారు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగానే అనంతపురం ఇతర ప్రాంతాల్లో పెట్టిన కేసులకు సంబంధించి ఆయన తీసుకెళ్లి మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం ఇలాంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అలాంటి రిమాండ్లో ఉండగా మళ్ళీ కోర్టుకు హాజరుపరిచేయడానికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయనకి రాచ మర్యాదలు కూడా చేసిన పరిస్థితిలో కొంతమంది పోలీసులు కూడా సస్పెండ్ అయిన పరిస్థితి ఉంది. ఎస్కాట్కి వెళ్ళిన పోలీసులతో పాటు గుంటూరులో పోలీసులు కూడా సస్పెండ్ అయిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గత వారంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతపురంలో ఉన్న ఒక కేసు విషయంలో తీసుకుని వెళ్ళిన నేపథ్యంలో కోర్టులో హాజరుపరిచిన తర్వాత అయితే అక్కడే సబ్ జైల్లో బోరుగడ్డ అనిల్ కుమార్ని కోర్టు రిమాండ్ చేసింది. అయితే ఇక్కడ 2 రోజుల క్రితం బోరుగడ్డ అనిల్ కుమార్కి కింద కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే మళ్ళీ కింద కోర్టులో 90 రోజులు అదే గడిచిపోయినా ఛార్జ్షీట్ దాఖలు చేయలేదన్న కారణంతో కింద కోర్టులో పెట్టుకున్న బెయిల్ మంజూరు కావడంతో బోరుగడ్డ అనిల్ కుమార్ బయటకు వస్తారని భావించారు. అయితే హైకోర్టులో ఏదైతే గతంలో అతను మధ్యంతర బెయిల్ పొందడానికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా మధ్యంతర బెయిల్ పొందడానికి ఆయన ఒక తప్పుడు మెడికల్ ధృవపత్రాన్ని హైకోర్టుకి సమర్పించారు. అది గుంటూరులోని ఒక ఆసుపత్రి నుంచి తీసుకుని ఆ మెడికల్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయడం ద్వారా మధ్యంతర బెయిల్ పొందారు. అంటే మార్చి 11వ తేదీకి ఆ మధ్యంతర బెయిల్ గడువు అయిపోయింది. దాన్ని పొడిగించుకునే ప్రయత్నం కూడా చేశారు. చేసినప్పుడు మొత్తం చేసిన తప్పుడు మెడికల్ ధృవపత్రాలు సమర్పించిన విషయం అంతా కూడా బయటకు వచ్చింది. అయితే ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సాయంత్రం 5 గంటలకు లోగా లొంగిపోవాల్సిన బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగుకుపోవడం, ఉదయం ఏకుజామున వచ్చి 6:30 గంటలకి లొంగడం, ఆ తర్వాత మళ్ళీ వేరే కేసు మీద ఆయన్ని మళ్ళీ పోలీసులు తీసుకెళ్లడం, ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో చూసినట్లయితే రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ జరిగిన ఘటన మీద అప్పట్లోనే హైకోర్టుకి అలాగే ఇతర ఉన్నతాధికారులకి కూడా పోలీసు ఉన్నతాధికారులకు కూడా లేఖ రాసి ఆయన ఏదైతే జైలు నిబంధనలు ఉన్నాయో ఉల్లంఘించారు, అలాగే మధ్యంతర బెయిల్ పొందిన సమయానికి రాకపోవడం ఇట్లన్నీ పెట్టి ఆ నోటీసులో అతని మీద చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సమాచారం ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈలోగా చూసినట్లయితే ఈ ఏదైతే తప్పుడు ధృవపత్రంతో మెడికల్ ధృవపత్రంతో అదంటే తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు, చెన్నైలో వైద్యం చేస్తున్నాం, అది సీరియస్ అని చెప్పేసి తీసుకున్న ధృవపత్రంతో హైకోర్టుకి సబ్మిట్ చేసి ఆయన పొందిన మధ్యంతర బెయిల్ మీద ఇప్పుడు హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. వాయిదా కూడా పడిన పరిస్థితి ఉంది. ఆ పిటిషన్ కూడా వాయిదా పడింది. ఈలోగా మళ్ళీ కింద కోర్టులో అతనికి బెయిల్ మంజూరైంది. అయితే ఏదైతే నకిలీ ధృవపత్రం ఉందో అది ఆ విషయం విచారణ పూర్తి కాకుండా బెయిల్ మంజూరు చేసేది లేదని చెప్పేసి హైకోర్టు ఇంతకు ముందే ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ పెండింగ్లో ఉండగా వాదనలు జరుగుతుండగా కింద కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని మళ్ళీ నిలుపుదల చేశారు. దాంతో హైకోర్టు
హైకోర్టులో విషయం తేలే వరకు, విచారణ ముగిసే వరకు, ఏదైతే నకిలీ మెడికల్ ధృవపత్రం మీద విచారణ ముగడం, ఆ తర్వాత తదుపరి బెయిల్ మీద హైకోర్టు అనుమతిస్తామని చెప్పేసి వాదనకి అనుమతిస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బోరగడ్డకి, అనిల్ కుమార్కి కింద కోర్టులో బెయిల్ మంజూరు అయినా కానీ విడుదల కాని పరిస్థితి ఉంది. ఆయనకి ఇప్పుడు హైకోర్టులో చూసినట్లయితే దీని మీద ఇంకా విచారణకి రావాల్సి ఉంది. ఇంకా విచారణ ఇంకా సమయం ఉంది. ఇది అంతవరకు కూడా ఇంకా ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. అంటే మొత్తానికి అన్ని వ్యవస్థల్ని కూడా ఆయన చేతుల్లోకి తీసుకుని ఈ నకిలీ మెడికల్ సర్టిఫికేట్ ద్వారా మధ్యంతర బెయిల్ పొందడం, ఆ తర్వాత మళ్ళీ బెయిల్ పొందడానికి కూడా జైలు నుంచే ఆయన అనేక ఫోన్ ద్వారా ఈ కార్యకలాపాలు నడిపారని చెప్పేసి ఆరోపణలు రావటం, దానికి సంబంధించి కూడా విచారణ జరగటం, ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. మొత్తానికి చూస్తున్నట్లయితే ఎన్నికలకి ముందు సీఎం చంద్రబాబు నాయుడిని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని, అలాగే లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చాలా దారుణమైన వ్యాఖ్యలు మాట్లాడిన సందర్భంలో ఈ కేసులు ఇంకా కొన్ని చోట్ల పెండింగ్ ఉన్నాయి. ఆ రీత్యా బోరగడ్డ అనిల్ ఇప్పుడు బెయిల్ మంజూరైనా కానీ బయటకు వచ్చే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. దీపిక. రైట్, థ్యాంక్ యూ శ్రీరామమూర్తి.